మీ పిల్లలకి లంచ్ బాక్స్లో త్వరగా చేసి అది కూడా ఆరోగ్యకరంగా రుచికరంగా పెట్టాలంటే ఈ స్పెషల్ రెసిపీని చూసేయండి. అంతేకాదండోయ్, ఎవరైనా మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఈ కొబ్బరన్నం చేసి పెట్టారంటే వారెవ్వా అంటారు. అంత రుచిగా ఉంటుందండి ఈ కొబ్బరన్నం. దీనికి ముందుగా ఒక కొబ్బరి చెక్క తీసుకోండి. నేను 1 గ్లాస్ రైస్కి చేస్తున్నా, సో ఒక చెక్క సరిపోతుంది. కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, 8 వెల్లుల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకోండి. దాన్ని ఒక మిక్సీలోకి వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని దాన్ని కూడా ఒక పక్కన పెట్టుకుని ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి, మీరు ఇక్కడ కుక్కర్ అయినా వాడచ్చండి. కుక్కర్ అయితే 3 విజిల్స్ వేస్తే సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే మసాలా దినుసులు కూడా వేసి, అంటే 2 దాల్చిన చెక్క, 6 యాలకులు, 2 బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. తర్వాత 2 ఆనియన్స్ చీలికలుగా చేసుకుని అందులో వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని, మనం స్టార్టింగ్లో కొబ్బరి ముక్కల్ని మిక్సీ పెట్టి ఉంచుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేయండి. దీన్ని వడకట్టి కొబ్బరి పాలు తీసి ఆ తతంగం అంతా ఏమి ఉండదండి ఈ రెసిపీలో. ఈ కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసి 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోసి బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న 1 గ్లాస్ బియ్యం ఉంది కదా, అది కూడా వేసేయండి. మరి ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే వేసుకోండి. ఇలా మూత పెట్టి ఒక 15 నిమిషాలు సిమ్లో ఉడికించారంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన, యమ్మీగా ఉండే కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఒక కొబ్బరి చెక్క తీసి ముక్కలుగా చేసి మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసి ఒక గిన్నెలో ఆయిల్ వేసి, నెయ్యి వేసి, మసాలా దినుసులు వేసి, ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసి ఉడికించి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టారంటే గుమగుమలే గుమగుమలు. మా అత్తయ్య గారు ఈ కొబ్బరన్నం చాలా బాగా చేస్తారండి. నేను మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడే నేర్చుకున్నాను ఈ కొబ్బరన్నం. సో ఎంతో రుచిగా ఉండే ఈ కొబ్బరన్నం మీరు కూడా ట్రై చేస్తారు కదూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.